హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేక తలకాయ మాంసాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. కరెక్ట్ మసాలాతో టేస్టీగా సింపుల్గా ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ కుదిరేటట్టు సింపుల్ మెథడ్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి తలకాయ మాంసాన్ని ఫ్రెష్గా మనం బయటనే కొట్టించుకొని వచ్చుకుంటాం కదా. వచ్చిన తర్వాత ఫ్రెష్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పప్పు కుక్కర్ ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలి. దాంట్లోకి మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని మొత్తం అయితే వేసేసుకోవాలి. మీరు డైరెక్ట్ గిన్నెలో వండుకోవాలన్నా వండుకోవచ్చు. లేదు కొంచెం టైం లేదు అనుకుంటే ఇలా కుక్కర్లో ఉడికించిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే మీరు చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూరనంతా వేసిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఈ అల్లం, ఆయిల్, ఉప్పు అంతా ఈ మాంసానికి పట్టేలా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నట్లయితే మనకు అల్లం అనేది, ఉప్పు అన్నది చాలా బాగా ఆ ముక్కలకు పట్టి తినేటప్పుడైనా చాలా టేస్ట్గా. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. నేను మరీ ఎక్కువైతే పోసుకోవట్లేను. అంటే మనం ఎక్కువ వాటర్ పోసుకున్నట్లయితే మనకు ప్రెషర్ నుండి వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా ఆవిరి మొత్తం పోవడం వల్ల టేస్ట్ అనేది బాగా కుదరదు. కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువనే పోసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 2 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నాను. నాకైతే కరెక్ట్గా అంటే ఈ మాంసం ఉడకడానికి కరెక్ట్గా కొలత అయితే అనిపించింది నాకు. ఇలా కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మరొక్కసారి అయితే ఇలా కలిపేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. వేరొక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ధనియాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, లవంగాలు, ఇలాచి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం షాజీరా వేసుకొని ఇందులోకి మనం సపరేట్గా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి తలకాయ మాంసానికి కొంచెం ఎండు కొబ్బరి అనేది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి వీటన్నిటి మిక్సీ పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 5 వెల్లుల్లిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లి వేడి మిక్సీ పట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నె అయితే పెట్టేసుకొని నేను 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. మనకు నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే ఇక్కడ వచ్చేసి 3 ఉల్లిపాయలను కట్ చేసి ఈ విధంగా పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 4 నుండి 5 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకు ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే మనం కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలను అయితే తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. టమాటాలు వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు టమాటా అన్నది సాఫ్ట్గా మగ్గిపోవాలి కాబట్టి టమాటా వేయగానే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది. ఇలా టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇలా టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ వేసేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం అయితే వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వేసిన తర్వాత అల్లం అనేది పచ్చి వాసన పోయే వరకు అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉడికించుకున్నాం కదా, అది ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఆ ఉడికించుకున్న మాంసాన్ని వాటర్తో సహా గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, మనకైతే 4 విజిల్కి అయితే ఒక 70% అయితే మనకు కుక్ అయిపోయింది. మిగతా 30% అయితే మనం గ్యాస్ పైన ఉడికించుకుందాం. వాటర్తో సహా అయితే వేసేసుకోవాలి. వాటర్ అన్నది డైరెక్ట్ ఇందులోనే వేసేసుకోవాలి. అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులోకి మీకు కారాన్ని తగ్గట్టుగా కారాన్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఇలా కారం మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనకు కారం అంతా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి
ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 70% ఉడికిపోయింది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ అన్నది వేసుకొని ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు అయితే మూత అనేది మనం తీయకుండా ఉడికించుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఆవిరి అనేది బయటికి పోకుండా. ఇలా 10 మినిట్స్ తర్వాత చూడండి, మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మరొక 5 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ మాంసం అనేది ఇలా రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కువ మసాలా అనేది వాడకుండా ఇది రైస్లోకైనా రాగి సంకట్లోకి అయితే ట్రై చేయండి. మీకు టేస్ట్ అనేది పక్కా కుదురుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.